సిమ్టమ్స్ ఏంటంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఒక పెద్ద సిమ్టమ్. అంటే ప్రెగ్నెన్సీ ఆగకపోవడము అనేది ఒక పెద్ద సిమ్టమ్. మేబీ బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్ ఉంది, హిస్టరీ ఉంది, అంటే మీ క్లోజ్ రిలేటివ్ కి ఎవరికైనా డీప్ వెయిన్ థ్రోంబోసిస్, ఈ ఫ్యాక్టర్ వి లైడెన్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు మీకు బహుశా దాని వల్లనే ఇన్ఫర్టిలిటీ అవుతుంటే గనుక దాని వల్ల అవుతుంది అనేది మీరు డయాగ్నోస్ చేయించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఎవరికైనా ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా మీరు చూసుకోవాలి ఈ బ్లడ్ క్లాటింగ్ డిసీజెస్ వల్ల అవుతుందా లేదా అనేది. డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే నేను చెప్పానో ఇవి ఉన్నాయా లేవా కనుక్కుంటారు. ఫ్యాక్టర్ వి లైడెన్, తర్వాత యాప్లాబ్ అని ఉంటుంది, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అని కనుక్కుంటారు. ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్, యాంటీ థ్రాంబిన్ ఇవన్నీ కనుక్కుంటూ దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఇన్ఫర్టిలిటీకి వచ్చేసరికి ప్రెగ్నెన్సీ ఆగాలంటే హెపరిన్, లోడోస్, ఆస్పిరిన్ ఇవన్నీ బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్, బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూస్తాయి అనమాట. ఈ మెడికేషన్స్ ఇచ్చుకుంటూ ప్రెగ్నెన్సీని 9 months దాకా ఉండేటట్టు చూస్తారు. దీని గురించి బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ గురించి, లేదా మీకు బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్స్ వల్ల ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అనుకుంటే ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం, ట్రీట్మెంట్ కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.